ఈనాటి దేవుని సందేశం. ఈరోజు వాక్యములో పరిశుద్ధ పౌలు మనకు నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటో గుర్తుచేస్తున్నాడు. దేవుని సేవకుడిగా ఉండటమంటే సుఖసౌకర్యాలు లేని జీవితం కాదు, కష్టాల మధ్య కూడా విశ్వాసంగా నిలబడే జీవితం. పౌలు అవమానాలు అనుభవించినా నిరాశ చెందలేదు, ఎందుకంటే అతని బలం దేవునిలో ఉంది. అందుకే అతడు ధైర్యంగా చెప్పగలిగాడు, దుఃఖంలో ఉన్నా ఆనందంగా ఉన్నాము, పేదవారిగా ఉన్నా అనేక మందిని ధనవంతులను చేస్తున్నాము. ఇదే క్రైస్తవ జీవన రహస్యం. క్రీస్తుని ఎంచుకున్నప్పుడు లోకపు భద్రతలు తగ్గవచ్చు, కాని దేవుడే మన సంపదగా మారతాడు. ఈ రోజున మన విశ్వాసం కూడా పరీక్షించబడుతోంది. అవమానాలు, ఒంటరితనం, అపార్థాలు ఎదురైనా ఈ వాక్యం మనకు ధైర్యమిస్తోంది. మన బలం పరిస్థితుల్లో కాదు, దేవునిలో ఉంది. యేసు హామీ ఇస్తున్నాడు, భయపడకండి, మీ ద్వారా తండ్రి యొక్క ఆత్మ మాట్లాడుతుంది. అందుకే విశ్వాసంలో స్థిరత్వమే రక్షణకు మార్గం. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక.